తెరువు తెరువు. ఖోలో ఖోలో తెరువు. తెరవండి. खोलिए ప్లీజ్ అండి. ఓకే, మీరు మైక్ ఆఫ్ చేసి చెప్తూ ఉండండి. ఖోలియే ఖోలియే తెరవండి. ఓకే, తెరవద్దు. ఖోలో మత్ తెరవద్దు. తెరవద్దండి. ఖోలియే మత్. ఓకే, తలుపు తెరవద్దండి. దర్వాజా ఖోలియే మత్. దర్వాజా అంటే తలుపు. ఓకే, కిటికీ తెరవద్దండి. ఖిడికీ ఖోలియే మత్. ఓకే, నోరు తెరవద్దు. నోరు తెరవద్దు. నోటిని హిందీలో మూహ్ అంటారనమాట. మూహ్ అంటే ఓకే నోరు అని అర్థం వస్తుంది. ఓకే, మూహ్ కోలో మత్. నోరు తెరవద్దు. నోరు తెరవద్దు. ఓకే, తలుపు తెరవచ్చు కదా. తలుపు తెరవచ్చు కదా. దర్వాజా ఖోలోనా. దర్వాజా ఖోలోనా. తలుపు తెరవచ్చు కదా. తలుపు తెరవచ్చు కదండి. తలుపు తెరవచ్చు కదండి. దర్వాజా ఖోలియేనా. దర్వాజా ఖోలియేనా. తలుపు తెరవచ్చు కదండి. ఓకే, నువ్వైతే తెరువు. నువ్వైతే తెరువు. తుమ్తో ఖోలో. తుమ్తో ఖోలో. నువ్వైతే తెరువు. ఓకే, నువ్వైతే తెరవద్దు. నువ్వైతే తెరవద్దు. తుమ్తో ఖోలో మత్. తుమ్తో ఖోలో మత్. తమరైతే తెరవండి. తమరైతే తెరవండి. ఆప్తో ఖోలియే. ఆప్తో ఖోలియే. తమరైతే తెరవద్దండి. ఆప్తో ఖోలియే మత్. సో నిన్న ఒక విషయం ఏంటంటే యాక్చువల్గా నిన్న ఇలాగే క్లాస్ రికార్డ్ చేశాను కానీ నా వాయిస్ రికార్డ్ అవ్వాలా. మీ వాయిస్ రికార్డ్ అయింది కానీ నా వాయిస్ రికార్డ్ అవ్వాలా. ఓకే, సమ్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల అక్కడ మైక్ మ్యూట్లో ఉంది. నేను చూసుకోలేదు యాక్చువల్గా ఆప్షన్ అక్కడ. సో దానివల్ల నా వాయిస్ రికార్డ్ అవ్వలేదు. అందు గురించి మీకు సీనియర్స్ క్లాస్ పంపించాను. నేను సీనియర్స్ క్లాస్ పంపించాను. సేమ్ రెండు కాన్సెప్ట్ ఒకటే. ఓకే, ఏదైనా ఒకటే. సో అది మీకు ఉపయోగపడింది అనుకుంటాను నేను. ఓకే, నువ్వు కూడా తెరువు. నువ్వు కూడా తెరువు. తుమ్ భీ ఖోలో. తుమ్ నువ్వు, భీ కూడా, ఖోలో తెరువు. తుమ్ భీ ఖోలో అంటే నువ్వు కూడా తెరువు. నెక్స్ట్, తమరు కూడా తెరవండి. తమరు కూడా తెరవండి. తమరు ఆప్, కూడా భీ. తెరవండి ఖోలియే. ఆప్ భీ ఖోలియే. తమరు కూడా తెరవండి. నన్ను తెరవనివ్వు. నన్ను తెరవనివ్వు. ముझे खोलने दो. ముझे నన్ను, ఖోల్నే దో తెరవనివ్వు. ఓకే, నన్ను తెరవనివ్వండి. मुझे खोलने दीजिए. मुझे खोलने दीजिए. అతన్ని తలుపు తెరవనివ్వద్దు. అతన్ని తలుపు తెరవనివ్వద్దు. ఉసే లేదా ఉస్కో. ఓకే, వహ్ ప్లస్ కో ఏమవుతుంది? ఉసే లేదా ఉస్కో అవుతుందని చెప్పుకున్నాం కదా మనం. ఉసే దర్వాజా ఖోల్నే దో మత్. ఉసే అతనిని, దర్వాజా తలుపు, ఖోల్నే దో మత్ తెరవనివ్వద్దు. ఆమెని తలుపు తెరవనివ్వద్దండి. ఆమెని తలుపు తెరవనివ్వద్దండి. ఉసే లేదా ఉస్కో ఆమెని. దర్వాజా తలుపు. ఖోల్నే దీజియే మత్. ఖోల్నే దీజియే మత్ తెరవనివ్వద్దండి. తెరవనివ్వద్దండి.
ఓకే, నెక్స్ట్. తెరిచి, తెరిచి. తలుపు తెరిచి. ఓకే, తలుపు తెరిచి చూడు, తలుపు తెరిచి చూడు. దర్వాజా ఖోల్కర్ దేఖో. దర్వాజా తలుపు, ఖోల్కర్ తెరిచి, దేఖో చూడు, తలుపు తెరిచి చూడు. ఓకే, తలుపు తెరిచిన తరువాత, తలుపు తెరిచిన తరువాత. దర్వాజా ఖోల్నే కే బాద్. దర్వాజా ఖోల్నే కే బాద్, తలుపు తెరిచిన తర్వాత. ఓకే, తలుపు తెరిచే సమయంలో, తలుపు తెరిచే సమయంలో. దర్వాజా ఖోల్తే సమయ్. దర్వాజా ఖోల్తే సమయ్, తలుపు తెరిచే సమయంలో. తలుపు తెరుస్తూ, తలుపు తెరుస్తూ. దర్వాజా ఖోల్తే హుయే, తలుపు తెరుస్తూ. తలుపు తెరుద్దామా లేదా తలుపు తెరవచ్చా? క్యా దర్వాజా ఖోలే. క్యా ఏంటి, దర్వాజా ఖోలే. ఓకే, లేదా మనం తలుపు తెరుద్దామా? క్యా హమ్ దర్వాజా ఖోలే, మనం తలుపు తెరుద్దామా? హా తెరుద్దాం. హా ఖోలే, హా ఖోలే తెరుద్దాం. ఓకే, నేను తలుపు తెరవనా? నేను తలుపు తెరవనా? క్యా మై దర్వాజా ఖోలూ. క్యా ఏమిటి, మై నేను, దర్వాజా ఖోలూ తలుపు తెరవనా? ఓకే, నేను ప్రతిరోజు 6 గంటలకి తలుపు తెరుస్తాను. ఒక జెంట్ చెప్తున్నారు, అక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది. అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ లింక్ని బేస్ చేసుకుని ఆ విధంగా చెప్పండి. నేను ప్రతిరోజు 6 గంటలకి తలుపు తెరుస్తాను. మై హర్ దిన్, మై నేను, హర్ దిన్ ప్రతిరోజు, 6 బజేకో 6 గంటలకి. ఓకే, దర్వాజా తలుపు, ఖోల్తా హూ తెరుస్తాను. దర్వాజా ఖోల్తా హూ తలుపు తెరుస్తాను. ఓకే, అదే ఒక లేడీ చెప్పేటప్పుడు నేను ప్రతిరోజు 6 గంటలకు తలుపు తెరుస్తాను. మై హర్ దిన్ 6 బజేకో దర్వాజా ఖోల్తీ హూ, తలుపు తెరుస్తాను. ఓకే, నువ్వు తలుపు ఎప్పుడు తెరుస్తావు? నువ్వు తలుపు ఎప్పుడు తెరుస్తావు? నువ్వు తలుపు ఎప్పుడు తెరుస్తావు? ప్రతిరోజు. ఓకే, తుమ్ నువ్వు, దర్వాజా తలుపు, కబ్ ఎప్పుడు, ఖోల్తే హో పురుషుడు, పురుషుడైతే ఖోల్తే హో తెరుస్తావు. నువ్వు తలుపు ఎప్పుడు తెరుస్తావు ప్రతిరోజు ఒక లేడీని అడిగినప్పుడు, తుమ్ దర్వాజా కబ్ ఎప్పుడు, ఖోల్తీ హో తెరుస్తావు, తెరుస్తావు. అతడు తలుపు తెరవడు, అతను తలుపు తెరవడు. వహ్ అతడు, దర్వాజా తలుపు, నహీ ఖోల్తా తెరవడు. ఓ దర్వాజా నహీ ఖోల్తా, అతను తలుపు తెరవడు. ఆమె తలుపు తెరవదు. వహ్ దర్వాజా నహీ ఖోల్తీ, వహ్ దర్వాజా నహీ ఖోల్తీ, ఆమె తలుపు తెరవదు. ఓకే, వాళ్ళు తలుపు తెరుస్తారా ప్రతిరోజు? వాళ్ళు తలుపు తెరుస్తారా? క్యా వే దర్వాజా ఖోల్తే హై? ఏమైనా డౌట్ సంజు గారు? టైం ఇవ్వండి సార్, కొంచెం టైం ఏమైనా? సారీ. ఓకే ఓకే ఓకే, ఎందుకంటే మాకు స్ట్రైక్ అవ్వట్లేదు. ఓకే 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 మేడం, ఓకే షూర్ షూర్ షూర్, కొద్ది టైం ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్, చూడండి మీకు టైం ఏదన్నా సరిపోకపోతుంటే నాకు చెప్పండి మధ్య మధ్యలో. నా ఫ్లోలో వెళ్ళిపోతుంటాను కాబట్టి నేను ఏమైనా టైం అది కొద్దిగా గ్యాప్ ప్రాపర్గా రాకపోవచ్చు అప్పుడప్పుడు. సో వాళ్ళు తలుపు తెరుస్తారా? వాళ్ళు తలుపు తెరుస్తారా?
क्या वे दरवाज़ा खोलते हैं? क्या वे దర్వాజా ఖోల్తే హై? వాళ్ళు తలుపు తెరుస్తారా? వాళ్ళు తలుపు తెరుస్తారా? మనం లేడీస్ గురించి మాట్లాడుతున్నాం. క్యా వే దర్వాజా ఖోల్తీ హై? క్యా వే దర్వాజా ఖోల్తీ హై? వాళ్ళు తలుపు తెరుస్తారా? ఖోల్తీ హై డాట్ హై వస్తుంది. ఓకే. మేము తలుపు తెరుస్తాము. హమ్ దర్వాజా ఖోల్తే హై. ఓకే. మేము ముందు తలుపు తెరవం, కిటికీ తెరుస్తాము. లేడీస్ చెప్పాలి. మేము ముందు తలుపు తెరవం, కిటికీ తెరుస్తాం. ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఎవరైనా వచ్చారనుకోండి, ముందుగా తలుపు తెరిచే కంటే కూడా ఎవరో చూసి కిటికీ తెరిచి ఎవరో చూసి అప్పుడు తలుపు తెరుస్తాం అంటే మేము ముందు కిటికీ తెరుస్తాం అని చెప్పేటప్పుడు ఎలా చెప్తాం? తలుపు తెరవం, కిటికీ తెరుస్తాం. హమ్ పెహలే అంటే ముందు, దర్వాజా నహీ ఖోల్తే, ఇక్కడ లేడీస్ కాబట్టి ఖోల్తీ. హమ్ పెహలే దర్వాజా నహీ ఖోల్తీ, ఖిడ్కీ ఖోల్తీ హై. ఖిడ్కీ ఖోల్తీ హై, కిటికీ తెరుస్తాం. ఓకే. హమ్ మేము, పెహలే ముందు, దర్వాజా నహీ ఖోల్తే లేదా లేడీస్ అయితే ఖోల్తీ, ఖిడ్కీ ఖోల్తీ హై లేదా కిటికీ ఖోల్తే హై. జెంట్స్ అయితే ఖోల్తే హై, లేడీస్ అయితే ఖోల్తీ హై. ఓకే. ఇది ఖోల్నా అనమాట. సెకండ్ ఖా వస్తుంది, రెండో ఖా వస్తుంది. ఓకే, వెరీ గుడ్. చెప్పండి. నేను తలుపు తెరిచేవాడిని. నేను తలుపు తెరిచేవాడిని. ఇదేంటంటే గతంలో అలవాటుగా లేదా ప్రతిరోజు జరిగే పనుల గురించి మనం చెప్పేటప్పుడు, మనం చేసే పనుల గురించి చెప్పేటప్పుడు. मैं దర్వాజా ఖోల్తా థా. मैं దర్వాజా ఖోల్తా థా, తలుపు తెరిచేవాడిని. నేను తలుపు తెరిచేదానిని. मैं దర్వాజా ఖోల్తీ థీ. నేను తలుపు తెరిచేదానిని. मैं దర్వాజా ఖోల్తీ థీ, నేను తలుపు తెరిచేదానిని. నువ్వు తలుపు తెరిచేవాడివి. నువ్వు తలుపు తెరిచేవాడివి. తుమ్ దర్వాజా ఖోల్తే థే. తాతేతి ప్లస్ థాతేతి. దానిలో నువ్వు అన్నప్పుడు తుమ్ వచ్చినప్పుడు మనకి థే వస్తుంది. థే కదా. నువ్వు తలుపు తెరుస్తావు, తెరిచేదానివి. సారీ, నువ్వు తలుపు తెరిచేదానివి. లేడీ గురించి మాట్లాడుతున్నాం. తుమ్ దర్వాజా ఖోల్తీ థీ. తుమ్ నువ్వు, దర్వాజా తలుపు, ఖోల్తీ థీ తెరిచేదానివి. ఓకే. ఓకే. అతడు తలుపు తెరిచేవాడు కాదు. అతడు తలుపు తెరిచేవాడు కాదు. వహ్ దర్వాజా నహీ ఖోల్తా థా. వహ్ దర్వాజా నహీ ఖోల్తా థా, అతను తలుపు తెరిచేవాడు కాదు. ఆమె తలుపు తెరిచేది కాదు. వహ్ దర్వాజా నహీ ఖోల్తీ థీ. వహ్ దర్వాజా నహీ ఖోల్తీ థీ, ఆమె తలుపు తెరిచేది కాదు. ఓకే. వాళ్ళు తలుపు తెరిచేవారా? వాళ్ళు తలుపు తెరిచేవారా? క్యా వే దర్వాజా ఖోల్తే థే. క్యా వే దర్వాజా ఖోల్తే థే, వాళ్ళు తలుపు తెరిచేవారా? ఓకే. ఇప్పుడు వాళ్ళు తలుపు తెరిచేవారా? లేడీస్. క్యా వే దర్వాజా ఖోల్తీ థీ. క్యా వే దర్వాజా ఖోల్తీ థీ. ఓకే, వాళ్ళు తలుపు తెరిచేవారా? ఖోల్తీ థీ. ఓకే.
మేము తలుపు తెరిచేవాళ్ళం. మేము తలుపు తెరిచేవాళ్ళం. హమ్ దర్వాజా ఖోల్తే థే. మేము తలుపు తెరిచేవాళ్ళం. మేము తలుపు తెరిచేవాళ్ళం కాదు. మేము తలుపు తెరిచేవాళ్ళం కాదు. హమ్ దర్వాజా నహీ ఖోల్తే థే. తెరిచేవాళ్ళం కాదు. ఓకే ఓకే. ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నామని చెప్పడానికి ఎలాంటి స్ట్రక్చర్ యూజ్ చేస్తాం మనం? ఎస్, రహా రహే రహీ ప్లస్ హూ హో హై హైల్ యూజ్ చేస్తాం. ఎస్, రహా రహే రహీ ప్లస్ హూ హో హై హైల్ యూజ్ చేస్తాం వర్బ్కి. ఓకే, నేను తలుపు తెరుస్తూ ఉన్నాను ఒక జెంట్ చెప్పేటప్పుడు. मैं दरवाज़ा खोल रहा हूँ. मैं दरवाज़ा खोल रहा हूँ. నేను తలుపు తెరుస్తూ ఉన్నాను. ఓకే, నేను తలుపు తెరుస్తూ ఉన్నాను ఒక లేడీ. मैं दरवाज़ा खोल रही हूँ. నేను తలుపు తెరుస్తూ ఉన్నాను. నువ్వు తలుపు తెరుస్తూ ఉన్నావు. तुम दरवाज़ा खोल रहे हो. నువ్వు 10 రోజుల నుండి తలుపు తెరవట్లేదు. ఒక లేడీకి చెప్తున్నాం మనం, నువ్వు 10 రోజుల నుండి తలుపు తెరవట్లేదు. तुम 10 दिन से. ఓకే, तुम 10 दिन से दिनों से ఎలా అని చెప్పొచ్చు. దర్వాజా నహీ ఖోల్ రహీ హో. తుమ్ నువ్వు 10 దినోన్ సే 10 రోజుల నుండి, దర్వాజా నహీ ఖోల్ రహీ హో తలుపు తెరవట్లేదు. తలుపు తెరవట్లేదు. ఓకే, ఎక్కడ ఉన్నాం మనం? ఓకే, నువ్వు 10 రోజులుగా తలుపు తెరవట్లేదు. ఓకే, అతను అతను 30 నిమిషాల నుండి తలుపు తెరవట్లేదు. అతను 30 నిమిషాలుగా తలుపు తెరవట్లేదు. అతను 30 నిమిషాల నుండి తలుపు తెరవట్లేదు. ఓకే, వహ 30 మినిట్ సే లేదా 30 మినిటోన్ సే. మినిట్ అంటే అర్థం ఏంటంటే నిమిషం అన్నమాట. 30 మినిటోన్ సే అంటే అతను 30 నిమిషాల నుండి దర్వాజా నహీ ఖోల్ రహా హై తలుపు తెరవట్లేదు. ఓకే, ఆమె తలుపు తెరవట్లేదు. ఆమె తలుపు తెరవట్లేదు. वह दरवाज़ा नहीं खोल रही है. वह दरवाज़ा नहीं खोल रही है. ఆమె తలుపు తెరవట్లేదు. ఓకే, వాళ్ళు తలుపు తెరుస్తున్నారా? వాళ్ళు తలుపు తెరుస్తున్నారా? क्या वे दरवाज़ा खोल रहे हैं. क्या ఏమిటి, వే వాళ్ళు, దర్వాజా తలుపు, ఖోల్ రహే హే తెరుస్తూ ఉన్నారా? తెరుస్తూ ఉన్నారా? ఓకే, లేడీస్ అన్నమాట. ఓకే, వాళ్ళు 10 రోజులుగా ఆఫీసు తలుపులు తెరవట్లేదు. వాళ్ళు 10 రోజులుగా ఆఫీస్ తలుపు తెరవట్లేదు. వే వాళ్ళు, 10 दिन से 10 दिनों से. ఓకే, వాళ్ళు 10 రోజులుగా. ఓకే, దఫ్తర్ కా దర్వాజా, దఫ్తర్ కే దర్వాజే ఎలా అని చెప్పచ్చు మీ ఇష్టం. ఓకే, దఫ్తర్ కే దర్వాజే ఆఫీసు తలుపులు, ప్లూరల్ అయితే దఫ్తర్ కే దర్వాజే. అదే ఆఫీస్ తలుపు అంటే దఫ్తర్ కా దర్వాజా. ఓకే, నహీ ఖోల్ రహీ హై లేడీస్ అనుకున్నాం కదా మనం ఇక్కడ. నహీ ఖోల్ రహీ హై వాళ్ళు 10 రోజులుగా ఆఫీస్ తలుపులు తెరవట్లేదు. ఓకే, మేము తెరుస్తూ ఉన్నాము. హమ్
ఖోల్ రహే హై, హమ్ మేము, ఖోల్ రహే హై తెరుస్తూ ఉన్నాము, హమ్ ఖోల్ రహే మేము తెరుస్తూ ఉన్నాం. ఓకే. నెక్స్ట్, గతంలో ఒకానొక సమయానికి ఒకానొక పని చేస్తూ ఉండడం అని చెప్పడానికి ఏ స్ట్రక్చర్ యూస్ చేస్తాం మనం అంటే ఒకానొక సమయానికి గతంలో ఒక పని చేస్తూ ఉన్నాను, చేస్తూ యుడినావు, ఇలా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఎలా చెప్తారు చెప్పండి. రహా రహే రహి ప్లస్ థా థే థి యూస్ చేస్తాం. రహా రహే రహి ప్లస్ థా థే థి యూస్ చేస్తాం అనమాట. ఓకే, చూద్దాం. నేను నిన్న ఈ సమయానికి తలుపు తెరుస్తూ ఉన్నాను. मैं कल इस समय को నేను నిన్న ఈ టైంకి. ఓకే, దర్వాజా తలుపు, ఖోల్ రహా థా ఇప్పుడు తెరుస్తూ ఉన్నానంటే ఖోల్ రహా హూ, గతంలో ఈ సమయానికి తెరుస్తూ ఉన్నానంటే ఖోల్ రహా థా. మై నేను, కల్ నిన్న, ఇస్ సమయ్ కో లేదా ఇస్ సమయ్ పర్, దర్వాజా తలుపు, ఖోల్ రహా థా తెరుస్తూ ఉన్నాను. ఓకే, నేను నిన్న 10 గంటలకు తలుపు తెరుస్తూ ఉన్నాను. मैं कल 10 बजे को दरवाज़ा खोल रही थी. నేను నిన్న 10 గంటలకు తలుపు తెరుస్తూ ఉన్నాను. ఓకే, నువ్వు నిన్న గేటు తెరుస్తూ ఉన్నావు. జంట్ గేట్ని ఫాటక్ అంటారనమాట. మీరు గేట్ అనొచ్చు, ఇబ్బంది ఏం లేదు, అందరికీ తెలిసిందే కదా ఆ పదం అది. సో దట్ आप गेट को भी इस्तेमाल कर सकते हैं. మీరు గేట్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, దాన్నే ఫాటక్ అని కూడా చెప్తారనమాట. నువ్వు ఫాటక్ గేటు, ఖోల్ రహే థే తెరుస్తూ ఉన్నావు. నువ్వు గేటు తెరుస్తూ ఉన్నావని ఒక లేడీ చెప్తాం. ఎలా చెప్తాం? తుమ్ ఫాటక్ ఖోల్ రహీ థీ, నువ్వు గేటు తెరుస్తూ ఉన్నావు. అతడు నిన్న 10 గంటల నుంచి 12 గంటల వరకు తలుపు తెరవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అతను నిన్న 10 గంటల నుండి 12 గంటల వరకు తలుపు తెరవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ప్రయత్నించడాన్ని 3 రకాలుగా చెప్పొచ్చు. కోషిష్ కర్నా, ప్రయాస్ కర్నా, ప్రయత్న కర్నా, ఈ మూడిట్లో ఏదైనా చెప్పొచ్చు. కోషిష్ కర్నా, ప్రయాస్ కర్నా, ప్రయత్న కర్నా. ఓకే, సో ఇలా చెప్పొచ్చు. ఓకే, చూద్దాం. వహ్ అతడు, కల్ నిన్న, 10 బజే సే 10 గంటల నుండి, 12 బజే తక్ 12 గంటల వరకు, దర్వాజా ఖోల్నే కీ, దర్వాజా తలుపు, ఖోల్నే కీ. ఇక్కడ కోషిష్ అనేది స్త్రీలింగ పదం అనమాట. అందు గురించి మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నాను, చేశాను అని ఏం చెప్పాలనుకున్నా ప్రయత్నం అనేది కోషిష్ అనేది స్త్రీలింగ పదం కాబట్టి ఖోల్నే కీ కోషిష్, ఆనే కీ కోషిష్, జానే కీ కోషిష్, ఇలా ఎప్పుడు కీనే వస్తుంది అనమాట. జానే కీ కోషిష్ అంటే వెళ్ళే ప్రయత్నం, ఆనే కీ కోషిష్ వచ్చే ప్రయత్నం, ఖానే కీ కోషిష్ తినే ప్రయత్నం, ఇలా చెప్తాం. దర్వాజా ఖోల్నే కీ కోషిష్ कर रहा था. ओके, वह कल
10 बजे से 12 बजे तक దర్వాజా ఖోల్నే కీ కోషిష్ కర్ రహా థా. అంటే నిన్న అతను 10 గంటల నుంచి 12 గంటల వరకు తలుపు తెరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓకే ఓకే ఆమె నిన్న తలుపు తెరవడానికి ప్రయత్నించడం లేదు. ఆమె నిన్న తలుపు తెరవడానికి ప్రయత్నించడం లేదు. వెహ్ ఆమె, కల్ నిన్న, దర్వాజా ఖోల్నే కీ కోషిష్ తలుపు తెరిచే ప్రయత్నం చేయడం లేదు. నహీ కర్ రహీ థీ, నహీ కర్ రహీ థీ. ఓకే, చేయడం లేదు. నహీ కర్ రహీ థీ, చేయడం లేదు. ఓకే, వహ్ దర్వాజా ఖోల్నే కీ కోషిష్ నహీ కర్ రహీ థీ. ఆమె తలుపు తెరిచే ప్రయత్నం చేయట్లేదు. ఓకే, ఏదైనా ప్రయత్నం అనేది మీరు చెప్పినప్పుడు రావడానికి ప్రయత్నించు, వెళ్ళడానికి ప్రయత్నించు, ఓకే, తినడానికి ప్రయత్నించు, ఏదైనా మీరు ప్రయత్నిస్తున్నాను, ప్రయత్నిస్తాను ఇలా మీరు చెప్పాలనుకున్నప్పుడు ఓకే, ఆనేకి కోషిష్ కర్ రహా హూ, రావడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే, మే హర్ దిన్ క్లాస్ మే షామిల్ హోనేకి కోషిష్ కర్ రహా హూ, నేను ప్రతిరోజు క్లాస్కి జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే, సో ఇలా నియమిత్ రూప్ సే కంటిన్యూస్గా క్రమం తప్పకుండా అని చెప్పడానికి నియమిత్ రూప్ సే అంటాం. వీటిని యాడ్వర్బ్స్ అంటారు అన్నమాట. యాడ్వర్బ్స్ అంటే క్రియా విశేషణాలు అంటారు. ఈ క్రియా విశేషణాలు ఒక పని ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతుంది లేదా ఎంత వేగంగా జరుగుతుంది, ఆ స్పీడ్ని కానీ, ఆ ఫ్రీక్వెన్సీని కానీ, ఆ టైంని కానీ, ఓకే, జరిగే వేని డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ పని జరిగే వేని డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. సో మీకు యాడ్వర్బ్స్ అన్నీ కూడా నేను మన బుక్లో ఇచ్చాను, చూడండి ఒకసారి. ఇండెక్స్లో మీరు క్రియా విశేషణాలు అని చెప్పేసి ఉంటాయి. ఆ పేజ్కి వెళ్ళి మీరు చూసినట్టయితే మీరు చెప్పొచ్చు అనమాట. ఏమనంటే, నేను క్రమం తప్పకుండా క్లాస్కి రావడానికి, క్లాస్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను అని చెప్పాలనుకోండి. మై నియమిత్ రూప్ సే క్రమం తప్పకుండా క్లాస్ మే షామిల్ హోనేకి కోషిష్ కర్ రహా హూ లేదా కోషిష్ కర్ రహీ హూ, ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఓకే, నేను కోర్స్ జరిగేటప్పుడు, మీరు కోర్స్ అయిపోయింది అనుకుందాం, ఈ 3 months కోర్స్ అయిపోయింది మీకు. ఓకే, తర్వాత ఎప్పుడో నాకు ఫోన్ చేశారు. మీరు ఫోన్ చేసి, సార్ నేను అప్పుడు మాత్రం చాలా ట్రై చేసేవాడిని, అసలు ఏ రోజు మానకుండా రావడానికి చాలా ట్రై చేసేవాడిని, నేను చాలా ట్రై చేస్తూ ఉన్నాను అప్పుడు నేను కోర్స్ జరిగే టైంలో అని మీరు చెప్పాలనుకున్నప్పుడు తబ్ అప్పుడు. ఓకే, తబ్ అంటే అప్పుడు అనమాట, అప్పుడు. ఓకే, నియమిత్ రూప్ సే క్రమం తప్పకుండా క్లాస్ మే షామిల్ హోనేకి కోషిష్ కర్ రహా థా, అదే లేడీ అయితే కోషిష్ కర్ రహీ థీ, ప్రయత్నిస్తూ ఉన్నాను. షామిల్ హోనేకి కోషిష్ కర్ రహీ థీ, కర్ రహా థా. ఓకే, సో ఈ విధంగా మనం గతంలో చేసే పనుల గురించి చెప్పొచ్చు. వాళ్ళు తలుపు తెరుస్తూ ఉండినారు. వే దర్వాజా ఖోల్ రహే థే, వాళ్ళు తలుపు తెరుస్తూ ఉండినారు. ఓకే, వాళ్ళు తలుపు తెరుస్తూ ఉండినారా గతంలో. क्या वे दरवाज़ा खोल रहे थे, నేనైనా స్పీడ్గా చెప్తున్నట్టయితే మీరు నన్ను ఆపండి, అంటే గ్యాప్ ఇవ్వకపోతుంటే. ఓకే, సరిపోకపోతుంటే మీ గ్యాప్ సరిపోతుంది సార్. సరిపోతుంది. ఓకే, అంటే మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ గ్యాప్ సరిపోద్ది అనమాట యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్, భవిష్యత్తులో మనం ఏదైనా పని చేస్తూ ఉంటాము అని చెప్పాలనుకున్నప్పుడు, ఎలాంటి స్ట్రక్చర్ యూజ్ చేస్తాం? క్రియతో పాటు ఎలాంటి స్ట్రక్చర్ యూజ్ చేస్తాం? రహా రహే రహీ ప్లస్ హోంగా హోంగి, హోగే హోగి, హోగా హోగి, హోంగే హోంగి.
ఓకే, ఈ రహా రహే రహీలేమో చేస్తూ అనే అర్థాన్ని తీసుకొస్తే హోంగా హోంగి హోగే హోగి హోగా హోగి హోంగే హోంగేలు ఉంటాను, ఉంటావు, ఉంటారు, ఉంటాడు, ఉంటుంది అనే అర్థాన్ని తీసుకొస్తాయన్నమాట. కాబట్టి చేస్తూ ఉంటారు అని చెప్పొచ్చు. ఓకే, చెప్పండి. నేను రేపు ఈ సమయానికి తలుపు తెరుస్తూ ఉంటాను. నేను రేపు ఈ సమయానికి తలుపు తెరుస్తూ ఉంటాను. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. मैं कल इस समय को दरवाज़ा खोल रहा हूँगा. జెంట్ అయితే. ఓకే, లేడీ అయితే मैं कल इस समय को दरवाज़ा खोल रही होंगी. मैं कल इस समय को दरवाज़ा खोल रही होंगी. ఓకే, నువ్వు రేపు ఈ సమయానికి తలుపు తెరుస్తూ ఉంటావా? భాస్కర్ రావు గారు చెప్పండి సార్. డౌటా? సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సమయ్ పర్ అని వస్తుంది సార్. ఎస్ సార్. సమయ్ పర్ అంటే అట్ దిస్ టైమ్ అని అర్థం అనమాట. ఓకే, రైట్ అంటే అంటే షార్ప్గా ఆ టైంకి అని అర్థం వస్తుంది అనమాట. పర్ అంటే ఎట్ ద టైం. ఓకే, ఓకే సార్. సమయకు అంటే బై దట్ టైం అని చెప్పొచ్చు. దగ్గరలో అంటే ఆ టైం దగ్గరలో. అదే మీరు ఎట్ అని ఎప్పుడు యూజ్ చేస్తారంటే ద పాయింట్ ఆఫ్ టైం మనం చెప్పేటప్పుడు ఎట్ అని యూజ్ చేస్తాం. బై దట్ టైం అంటే ఆ టైంకి అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు, ఏదైనా 5 minutes అటు ఇటు అవ్వచ్చు. కానీ ఎట్ దట్ టైం అంటే ఓకే, అది కరెక్ట్గా పాయింట్ని చెప్తుంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. లో అనే మీనింగ్ రాదండి. లో అంటే ఏంటంటే సమయములో అని మనం తెలుగులో అంటాం. కానీ ఎక్కడ కూడా ఇన్ దట్ టైం అని మనం ఏం చెప్పం కదా. యాక్చువల్గా ఇన్ అని చెప్పాం, ఎట్ దట్ టైం అంటాం. ఇన్ దట్ టైం అని ఎక్కడ కూడా ఉండదు, అంతే కదా. ఇంగ్లీష్లో ఇన్ అని యూజ్ చేయమని ఎట్ అని యూజ్ చేస్తాం, ఎట్ దట్ టైం. అలాగే ఏంటంటే ఇక్కడ కూడా మనకి హిందీలో కూడా ఉస్ సమయ్ మే అని ఎక్కడ కూడా ఉండదన్నమాట. ఉస్ సమయ్ కో ఉంటుంది, లేదా ఉస్ సమయ్ పర్ ఉంటుంది. ఆ పర్ అంటే పాయింట్ ఆఫ్ టైం అక్కడ ఎగ్జాక్ట్గా. ఓకే ఓకే, ఇంకా రావుమాయ్ ఏం చెప్తున్నాను. ఓకే, అతడు రేపు ఈ సమయానికి తలుపు తెరుస్తూ ఉంటాడా? అతడు రేపు ఈ సమయానికి తలుపు తెరుస్తూ ఉంటాడా? क्या वह इस समय पर లేదా इस समय को दरवाज़ा खोल रहा होगा? खोल रहा होगा. क्या ఏమిటి? वह అతడు इस समय पर లేదా इस समय को ఈ టైంకి దర్వాజా ఖోల్ రహా హోగా తలుపు తెరుస్తూ ఉంటాడా? ఓకే, వాళ్ళు రేపు ఈ సమయానికి తలుపు తెరుస్తూ ఉంటారు. వాళ్ళు జెంట్స్, లేడీస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా చెప్పండి, మీ ఇష్టం. वे कल इस समय को दरवाज़ा खोल रहे होंगे. వే వాళ్ళు, ఇస్ సమయ్ కో ఈ టైంకి, దర్వాజా తలుపు, ఖోల్ రహే హోంగే తెరుస్తూ ఉంటారు. ఓకే, ఓకే. బహుశా వాళ్ళు ప్రతిరోజు తెరుస్తుంటారు అని చెప్పాలి. బహుశా వాళ్ళు తలుపు తెరుస్తుంటారు. బహుశా వాళ్ళు ప్రతిరోజు 5 గంటలకు తలుపు తెరుస్తూ ఉంటారు. ఓకే, ఇలా చెప్పాలనుకున్నప్పుడు ఎలాంటి స్ట్రక్చర్ యూజ్ చేస్తాం మనం? ఓకే, షాయద్, బహుశా. ఓకే, తాతేతి ప్లస్ హోంగా హోంగి, హోగే హోగి, హోగా హోగి, హోంగే హోంగి. జనరల్గా ఏంటంటే హోంగా హోంగిలు చాలా తక్కువ వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం చేసే పనికి మనం ఎప్పుడు డౌట్ ఎక్స్ప్రెస్ చేయం, ఇలా చేస్తున్నానేమో అని ఎప్పుడు డౌట్ ఎక్స్ప్రెస్ చేయం. కాబట్టి హోగా హోగి, హోగే హోగి, హోగే హోగి, హోగా హోగి, హోంగే హోంగి ఇవి వస్తాయన్నమాట. అంటే వాళ్ళు తెరుస్తుండొచ్చు, అతను తెరుస్తుండొచ్చు, ఆమె తెరుస్తుండొచ్చు, ఇలా చెప్పడం. ఓకే, బహుశా నువ్వు
ఆలస్యంగా తలుపు తెరుస్తుంటావు. ఓకే, ఓకే, బహుశా నువ్వు ఆలస్యంగా తలుపు తెరుస్తుంటావు. షాయద్ తుమ్ దేర్సే అంటే ఆలస్యంగా. ఇది కూడా మీకు క్రియా విశేషణలో వస్తుంది అనమాట. ఓకే, దేర్సే ఆలస్యంగా. దర్వాజా ఖోల్తే హోగే అంటే ప్రతిరోజు విషయం కదా ఇది. ఖోల్తే హోగే, బహుశా నువ్వు ఆలస్యంగా తలుపు తెరుస్తుంటావు. ఓకే, ఓకే. బహుశా అతను తొందరగా తలుపు తెరుస్తుంటాడు. షాయద్ వహ్ జల్దీ లేదా జల్దీసే. ఓకే, దర్వాజా ఖోల్తా హోగా, ప్రతిరోజు విషయం అనమాట ఇది. ఓకే, బహుశా అతను త్వరగా తలుపు తెరుస్తూ ఉంటాడు, త్వరగా తెరుస్తూ ఉంటాడు అని చెప్పాలనుకున్నప్పుడు షాయద్ వహ్ జల్దీ తొందరగా, దర్వాజా ఖోల్తా అతడు కదా, ఖోల్తా హోగా అతను తలుపు తెరుస్తూ ఉంటాడు. ఓకే, బహుశా ఆమె తొందరగా తలుపు తెరుస్తుండదు అంటే ఏదైనా ఒక పని చేస్తుండదు బహుశా అని చెప్పడం అనమాట. షాయద్ వహ్ జల్దీ దర్వాజా జల్దీ నహీ ఖోల్తీ హోగి, ఆమె తలుపు తొందరగా తెరుస్తుండదు. ఓకే, ఓకే. నెక్స్ట్ ఎవరైనా ఏదైనా ఒక పని ఇప్పుడు చేస్తూ ఉండుంటారు బహుశా అని చెప్పడం. ఎవరైనా ఒక విషయాన్ని బహుశా ఇప్పుడు చేస్తూ ఉంటారు అని చెప్పడం. ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం మనం? షాయద్ రహీ ప్లస్ హోగా హోగి, హోంగే. షాయద్ యూజ్ చేసి రహీ, హోగా హోగి, హోంగే. బహుశా అతను ఇప్పుడు తలుపు తెరుస్తూ ఉంటాడు. షాయద్ బహుశా, వహ్ అతడు. ఓకే, దర్వాజా తలుపు, ఖోల్ రహా హోగా తెరుస్తూ ఉంటాడు. బహుశా ఆమె ఇప్పుడు తలుపు తెరుస్తూ ఉండదు. షాయద్ వహ్ దర్వాజా నహీ ఖోల్ రహీ హోగి, తలుపు తెరుస్తూ ఉండదు. బహుశా వాళ్ళు ఇప్పుడు తలుపు తెరుస్తూ ఉంటారా? ఓకే, బహుశా వాళ్ళు ఇప్పుడు తలుపు తెరుస్తూ ఉంటారా? ఓకే, షాయద్ బహుశా, వాళ్ళు, దర్వాజా ఖోల్ రహే హోంగే. క్యా యాడ్ చేస్తాం అంటే సెంటెన్స్ ముందు కానీ తర్వాత కానీ. బహుశా వాళ్ళు ఇప్పుడు తలుపు తెరుస్తూ ఉంటారా అంటే జనరల్గా ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు ఈ క్యాని యాడ్ చేయకపోయినా కూడా మనం మాట్లాడేది క్వశ్చన్ అని తెలిసేలాగా షాయద్ దర్వాజా ఖోల్ రహే హోంగే, ఇలా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ బేస్ చేసుకునే మనకి అది క్వశ్చన్ అనిగా ఎదుటి వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మనం క్యాన్ యాడ్ చేయకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. ఓకే. నార్మల్గా అయితే రిటర్న్గా అయితే మనం కంపల్సరీ ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని రిటర్న్గా ఇవ్వలేం కాబట్టి మనం రిటర్న్గా మాత్రం కంపల్సరీ క్యాన్ యాడ్ చేస్తాం అనమాట. ఓకే, ఇలా జరుగుతూ ఉంటుంది, బహుశా ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి షాయద్ రహీ ప్లస్
హోగే హోగి హోంగే హోంగే. ఓకే, ఎవరైనా కూడా గతంలో చేసి ఉంటారు. ఓకే, గతంలో చేసి ఉంటారు. దీనికి ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం? వాళ్ళు తెరిచి ఉంటారు, వాళ్ళు తలుపు తెరిచి ఉంటారు బహుశా, ఇలా చెప్పడానికి ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం మనం? ఆ ఏ ఈ లేదా యా ఏ ఈ, వర్బ్కి ఆ ఏ ఈ కానీ యా ఏ ఈ కానీ యాడ్ చేసి దాని తర్వాత హోగే హోగి హోగా హోగి హోంగే హోంగి, ఓకే, యూజ్ చేస్తాం. ఓకే, చెప్పండి. బహుశా నువ్వు తలుపు తెరిచి ఉంటావు. బహుశా నువ్వు తలుపు తెరిచి ఉంటావు. షాయద్ బహుశా, తుమ్ నువ్వు, దర్వాజా తలుపు, ఖోలే హోగే. షాయద్ బహుశా, తుమ్ నువ్వు, దర్వాజా తలుపు, ఖోలే హోగే తలుపు తెరిచుంటావు. ఓకే, బహుశా నువ్వు తలుపు తెరిచుంటావు లేడీ. షాయద్ తుమ్ దర్వాజా ఖోలీ హోగి, నువ్వు బహుశా తలుపు తెరిచి ఉంటావు. ఓకే, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, గ్రామటికల్గా కాకుండా నార్మల్గా చెప్తున్నాం. ఇది తలుపు తెరవడం అనేది ఏదైతే ఉందో ఇది సకర్మక క్రియ. సకర్మక క్రియ వచ్చినప్పుడు కర్తక నేపథ్యాన్ని జోడించాలి అనే రూల్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. ఓకే, ఒకవేళ మీరు దీన్నే గ్రామటికల్గా మీరు ఫ్రేమ్ చేయాలనుకున్నప్పుడు ఈ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు? షాయద్ తుమ్నే దర్వాజా ఖోలా హోగా, ఐదర్ ఫీమేల్ ఆర్ మేల్, ఐదర్ సింగులర్ और प्लूरल, कोई भी हो वह हम कह सकते हैं कि शायद तुमने दरवाज़ा खोला होगा. ओके, शायद वे दरवाज़ा खोला होगा, शायद उन्होंने दरवाज़ा खोला होगा, షాయద్ ఉస్నే దర్వాజా ఖోలా హోగా, ఇలా మనం మాట్లాడవచ్చు. వితౌట్ గ్రామర్, ఈ హెడ్ఏక్స్ ఏమి లేకుండా నార్మల్గా వితౌట్ గ్రామర్ చెప్పాలనుకున్నప్పుడు షాయద్ తుమ్ దర్వాజా ఖోలే హోగే, షాయద్ తుమ్ దర్వాజా ఖోలీ హోగి, షాయద్ అతడు తలుపు తెరిచి ఉండొచ్చు. చెప్పండి, అతను తలుపు తెరిచి ఉంటాడు. शायद वह दरवाज़ा खोला होगा. షాయద్ బహుశా, వహ్ అతడు, దర్వాజా ఖోల్నా అనేది దానిలో నా తీసేస్తే ఉండే ఖోల్ అనేది ఆ ల్ అనేది హలంత్ అంటే పొల్లుతో ఎండ్ అవుతుంది. కాబట్టి మనం ఆ ఏఈ యా ఏఈల్లో ఆ ఏఈలు మాత్రం యాడ్ చేస్తాం. అంటే ఖోల్ ప్లస్ ఆ ఖోలా, ఖోల్ ప్లస్ ఏ ఖోలే, ఖోల్ ప్లస్ ఈ ఖోలీ. ఓకే, యూజ్ చేస్తాం. కాబట్టి షాయద్ వహ్ దర్వాజా ఖోలా హోగా, అతను తలుపు తెరిచి ఉంటాడు. ఓకే, చెప్పండి, బహుశా ఆమె తలుపు తెరిచి ఉంటుందా? బహుశా ఆమె తలుపు తెరిచి ఉంటుందా? क्या शायद वह दरवाज़ा खोली होगी? क्या షాయద్ వహ్ దర్వాజా ఖోలీ హోగి, బహుశా ఆమె తలుపు తెరిచి ఉంటుందా? గ్రామటికల్గా చెప్పాలనుకున్నప్పుడు షాయద్ ఉస్నే దర్వాజా ఖోలా హోగా, షాయద్ ఉస్నే దర్వాజా ఖోలా హోగా. ఓకే, తలుపు తెరిచి ఉంటుందా? ఓకే, వెరీ నైస్. సో ఇలా ఆ ఏ ఈ ప్లస్ హోంగా హోంగి, హోగే హోగి, హోగా హోగి, హోంగే హోంగి. బహుశా మనం తలుపు తెరిచుంటాం. తలుపు తెరిచి ఉందన్నమాట, తలుపు తెరిచి ఉంది యాక్చువల్గా. ఓకే,
అది మర్చిపోయాం, మనం తలుపు తెరిచామన్న విషయం మనం మర్చిపోయి ఇంట్లో మన పనులు మనం చేసుకుంటుంటే ఇంట్లోకి ఏదో పిల్లో ఏదో సంథింగ్ వచ్చిందనమాట. వస్తే సడన్గా ఇది ఎలా వచ్చింది, తలుపు క్లోజ్ చేస్తుంది కదా అనుకుని మనం తలుపు దగ్గరికి వెళ్తే తలుపు తీసుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం, అయ్యో అయితే మనం తలుపు తెరిచి ఉంటాం, అయితే మర్చిపోయాం. ఓకే, తలుపు తెరిచి ఉంటాం, బహుశా మనం తలుపు తెరిచి ఉంటాము. ఓకే, షాయద్ హమ్ దర్వాజా ఖోలే హోంగే. షాయద్ హమ్ దర్వాజా ఖోలే హోంగే. బహుశా మనం తలుపు తెరిచి ఉంటాం. ఓకే, చెప్పండి. భవిష్యత్తులో ఏదైనా పని చేస్తాము అని చెప్పడం. ఏం చెప్తాం? ఏదైనా పని చేస్తామని చెప్పడానికి వర్బ్కి ఏం యాడ్ చేస్తాం, క్రియకి ఏం యాడ్ చేస్తాం? క్యా జోడ్తే హై హమ్ క్రియాకో. ఓకే, క్యా జోడ్ దేతే హై, ఏం జోడిస్తాం మనం? ఓకే, హమ్ జోడ్తే హై కి ఊంగా ఊంగి ఓగే ఓగి ఏగా ఏగే ఏగా ఏగి ఏంగే ఏంగి. ఊంగా ఊంగి ఓగే ఓగి ఏగా ఏగి ఏంగే ఏంగి. ఊంగా ఊంగి చేస్తాను. కొంచెం స్లోగా చెప్పండి సార్. ఏమండి, కొంచెం స్లోగా. ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదా, అందుకు కొంచెం ఫాస్ట్ చెప్పాను. యాక్చువల్గా ఊంగా ఊంగి ఓగే ఓగి ఏగా ఏగి ఏంగి ఏంగి తెలుసు కదా మీకు ఆల్రెడీ, అంటే ఫ్యూచర్ టెన్స్. అంటే గ్యాప్ ఇవ్వమంటారా? ఓకే ఓకే ఓకే. చూడండి, నేను తలుపు తెరుస్తాను, పురుషుడు తెరుస్తాను ఫ్యూచర్లో. మే దర్వాజా ఖోలుంగా, ఖోల్ ప్లస్ ఊంగా ఖోలుంగా. మే దర్వాజా ఖోలుంగా, నేను తలుపు తెరుస్తాను. స్త్రీ, నేను తలుపు తెరుస్తాను. మే దర్వాజా ఖోలూంగి, నేను తలుపు తెరుస్తాను. ఓకే, ఆమె తలుపు తెరుస్తుంది. వహ్ దర్వాజా ఖోలేగి, ఓ దర్వాజా ఖోలేగి. వాళ్ళు తలుపు తెరుస్తారు. వే దర్వాజా ఖోలేంగే. జెంట్స్ అనుకుంటే ఖోలేంగే, లేడీస్ అయితే ఖోలేంగి, ఖోలేంగి. ఓకే, వాళ్ళు మేము తలుపు తెరవం, మేము తలుపు తెరవం. హమ్ మేము, దర్వాజా తలుపు, నహీ ఖోలేంగే మేము తలుపు తెరవము. హమ్ దర్వాజా నహీ ఖోలేంగే మేము తలుపు తెరవము. ఓకే, నెక్స్ట్, ఏదైనా పని మనం చేసాము అని చెప్పడం. చేసాము, గతంలో చేసాము అని చెప్పడానికి పాస్ట్ టెన్స్ సంబంధించిన స్ట్రక్చర్ ఏమి యూజ్ చేస్తాం మనం? ఎస్, వర్బ్కి ఆ ఏ ఈ కానీ యా ఏ ఈ కానీ యూజ్ చేస్తాం. వితౌట్ గ్రామర్ యూజ్ చేస్తే ఆ ఏ ఈ యా ఏ ఈ డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్. ఓకే, कर्ता के अनुसार हम आ ए ई या ए ई जोड़ते हैं. ओके, किसको? क्रिया को, क्रिया धातु को. ఓకే, నేను తలుపు తెరిచాను, నేను తలుపు తెరిచాను. పురుషుడు, मैं दरवाजा खोला, खोल प्लस आ खोला. ఓకే, నేను తలుపు తెరిచాను, లేడీ. వితౌట్ గ్రామర్ చెప్పుకుందాం ఫస్ట్ ముందు మనం. ఓకే, వితౌట్ గ్రామర్. మే దర్వాజా ఖోలీ, మే దర్వాజా ఖోలీ. సంజు గారు చెప్పండి.
ఆ, తెరిచాను అంటే ఖోల్ ప్లస్ ఆ ఖోలా. ఓకే, నేను తెరిచాను లేడీ, ఖోల్ ప్లస్ ఈ ఖోలీ. ఉమ్? నువ్వు తెరిచావు. పురుషుడైతే తుమ్ ఖోలే, నువ్వు తెరిచావు లేడీ, తుమ్ ఖోలీ, నువ్వు తెరిచావు, తుమ్ ఖోలీ. అతను తెరిచాడు, వహ్ ఖోలా, ఆమె తెరిచింది, వహ్ ఖోలీ. వాళ్ళు తెరిచారు, వే ఖోలే. ఓకే, వే ఖోలే, వాళ్ళు తెరిచారు. ఓకే, వాళ్ళు తెరిచారు లేడీస్, వే ఖోలీ. ఓకే, వాళ్ళు తెరిచారు లేడీస్. నేను ఇప్పుడే తెరిచి ఉండినాను అని చెప్పాలనుకున్నా, ఏదైనా పని ఇప్పుడే చేశాను. ఓకే, నేను ఇప్పుడే చేశాను. ఓకే, ఇప్పుడే, లేదా ఈ వారంలోనే, ఈ నెలలోనే అని చెప్పాలంటే ఇలా చెప్తారు. మై, నేను, అభి, ఇప్పుడే, ఖోలా హూ అంటే ఇక్కడ వితౌట్ గ్రామర్ యూజ్ చేస్తున్నాం మనం, వితౌట్ గ్రామర్ చెప్పేస్తాం. మై అభి ఖోలా హూ, నేను ఇప్పుడే తెరిచి ఉన్నాను. అది లేడీ అయితే మై అభి ఖోలీ హూ, నేను ఇప్పుడే తెరిచి ఉన్నాను. వాళ్ళు చెప్పండి మానస గారు. సార్ అదే గ్రామర్ అయితే మైనే అభి దర్వాజా ఖోలా హై వస్తుందా? ఖోలా హై వస్తుంది. ఎస్, వెరీ గుడ్. ఓకే అభి దర్వాజా ఖోలా హై అని వస్తుంది అనమాట. అది ఎవరైనా లేడీ అయినా జెంట్ అయినా ఎవరైనా కూడా मैंने, तुमने, उसने, इसने, ఓకే, उन्होंने, इन्होंने, हमने ఏదైనా యాడ్ చేయండి. ఓకే, ఖోలా హై వస్తుంది. ఓకే, ఆమె ఇప్పుడే తలుపు తెరిచి ఉన్నది. వహ్, ఆమె, అభి, ఇప్పుడే, దర్వాజా, తలుపు, ఖోలీ హై, తలుపు తెరిచి ఉన్నది, ఖోలీ హై. ఓకే, అదే మన గ్రామటికల్గా అయితే ఓకే, ఉస్నే అభి, ఆమె ఇప్పుడే, దర్వాజా ఖోలా హై.